హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. ఇంట్లో ఎలాంటి వేస్ట్ ప్యాంట్లు అవి ఉంటే అసలు పడేయకండి. వీటిని కూడా మనం చాలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాంట్స్తో అలాగే మన ఇంట్లో వేస్ట్ క్లాత్స్ అవి ఉంటాయి కదా, వాటితో కలిపి ఒక మంచి డోర్ మ్యాట్ రెడీ చేసుకోవచ్చు. టైలరింగ్ చేసే వాళ్ళకైతే మిగిలిపోయిన క్లాత్స్ అవి ఉంటాయి కదా, వాటితో చేసుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో వేస్ట్ క్లాత్స్ ఏమైనా ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మన ఇంట్లో ఉన్న వేస్ట్ ప్యాంట్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనం ఎక్కువ రేట్స్ పెట్టి బయటది కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు వేస్ట్ క్లాత్స్తో. ఇలా చేసుకుంటే మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనీ కూడా సేవ్ అవుతాయి. అలాగే వేస్ట్ క్లాత్స్ని రీయూజ్ చేసుకున్నట్టు కూడా అవుతుంది. ఇలా ప్యాంట్ కట్ చేసుకున్న తర్వాత ఈ సైజ్ కుట్లు ఉంటాయి కదా, మొత్తం విప్పేసుకోవాలి. ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకుంటే ఒక క్లాత్ కింద రెడీ అవుతుంది. ఇలా మనం ప్యాంట్లతోనే కాదు, నార్మల్గా మన దగ్గర ఏమన్నా వేస్ట్ క్లాత్స్ అవి ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ రెండు కలిపి సమానం చేసుకొని ఈ మధ్యలోకి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవాలి. మా అమ్మ అయితే హాఫ్ మూన్ షేప్ డ్రా చేస్తున్నారు. ఇలా మనకు నచ్చిన షేప్లో డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇలా మొత్తం నీట్గా సమానంగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇలా మనం ఫ్యాంట్ క్లాత్స్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే చిరిగిపోయిన బెడ్షీట్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటితో కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా మనమే రెడీ చేసుకున్న మ్యాట్స్ చూడడానికి లుక్ చాలా బాగుంటాయి, అలాగే చాలా రోజులు మన్నుతాయి కూడా. ఇలా మొత్తం నీట్గా సమానం చూసుకొని కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే సైజులో ఇంకొక క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. మా అమ్మ అయితే ఇక్కడ 2 ఫ్యాన్స్ తీసుకున్నారనమాట. ఒక క్లాత్ పైకి వస్తుంది, ఇంకొక క్లాత్ కిందకు వస్తుంది. ఇలా ఈ 2 కలర్స్ తీసుకున్నారు. మనకు కావాలంటే సేమ్ కలర్లో తీసుకోవచ్చు, లేకపోతే ఇలా డిఫరెంట్గా తీసుకోవచ్చు. సేమ్ ఈ క్లాత్ ఎలా అయితే ఉందో అలానే ఇంకొక క్లాత్ కూడా కట్ చేసేసుకోవడమే నీట్గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మా అమ్మ అయితే లోపల స్పాంజ్ వేస్తున్నారనమాట. ఇవి మనకి శారీస్లోనూ వాటిల్లోనూ వస్తాయి. ఇవి వేయడం వల్ల ఏంటంటే మ్యాట్ అనేది స్మూత్గా ఉంటుంది. ఈ స్పాంజ్ మాకు శారీస్లో వచ్చినప్పుడు దేనికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసి పక్కన పెట్టాము. ఇప్పుడు మాకు ఈ విధంగా యూజ్ అవుతుంది. సేమ్ ఈ క్లాత్ ఏ సైజులో అయితే ఉందో ఆ సైజులోనే మొత్తం నీట్గా కట్ చేస్తారు. తర్వాత ఈ మిగిలిపోయిన చిన్న పీసెస్ని కూడా పాడేయకుండా ఇలా లోపల వేసేస్తున్నారనమాట. ఇలా అయితే మెత్తగా ఉంటుంది కదా, బాగుంటుంది. ఈ మిగిలిపోయిన పీసెస్ని కూడా పాడేయకుండా ఇలా మొత్తం లోపల వేసేస్తున్నారు. ఇలా మొత్తం స్పాంజ్ అంతా వేసిన తర్వాత ఇంకొక క్లాత్ కట్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే సైజులో, ఆ క్లాత్ పైన పెట్టేయాలి. ఈ స్పాంజ్ మధ్యలో పెట్టుకోవాలి. కింద ఒక క్లాత్ పైన ఒక క్లాత్ వేసుకొని ఇప్పుడు మొత్తం చుట్టూరు మా అమ్మ అయితే పిన్స్ పెట్టేస్తున్నారు, అటు ఇటు జారిపోకుండా ఉండడం కోసం అని చెప్పి. ఇలా పిన్స్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. లోపల ఉన్న స్పాంజ్ ఈ క్లాత్ ఇవేం కదలకుండా సమానంగా రావాలి అంటే ఇలా పిన్స్ పెట్టేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. మా అమ్మ అయితే ఏమైనా ఫ్రాక్స్ అవి స్టిచ్ చేయాలన్నా, సిల్క్వి స్టిచ్ చేయాలన్నా కూడా ఇలాగే పిన్స్ పెట్టేసుకుంటారు. ఇలా అయితే స్టిచ్చింగ్ చాలా నీట్గా వస్తుంది, అటు ఇటు జారిపోకుండా ఉంటుంది. మనకు కూడా స్టిచ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. మొత్తం ఇలానే పిన్స్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూరు స్టిచ్ చేసేసుకోవడమే. తర్వాత మన ఇంట్లో ఎలాంటి మిగిలిపోయిన క్లాత్స్ కానీ లేదంటే వేస్ట్ క్లాత్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసుకోవాలి. కలర్స్ చూసుకొని మనకు నచ్చిన కలర్స్ చూసుకొని వాటిని అన్నింటినీ సమానంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పిన్స్ పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, దానికి ఇలా చుట్టూరు స్టిచ్ వేసేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకున్నాం కాబట్టి జారిపోకుండా ఉంటుంది, స్టిచ్చింగ్ చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే. ఈ మ్యాట్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగానే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. అలాగే మనం వేస్ట్ క్లాత్స్తోనే చేస్తాం కాబట్టి ఎలాంటి ఖర్చు ఉండదు. మిషన్ ఉన్న వాళ్ళైతే ఇలా మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే చేతితో కూడా సూది దారంతో స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పిన్స్ పెట్టాం కదా, అవన్నీ తీసేసుకోవడమే మెల్లగా. ఆ తర్వాత ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూరు కూడా మొత్తం నీట్గా సమానం చూసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పీసెస్ అన్నీ. ఆ తర్వాత మనం కలర్స్ చూసుకొని పీసెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఇలా ఈ మ్యాట్కి స్టిచ్ చేసేసుకోవాలి. మన దగ్గర ఇలాంటి మిగిలిపోయిన లైనింగ్ క్లాత్స్ లేదంటే షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ అలాంటి వాటితో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన కలర్స్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవడమే. ఇలా ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత కింద ఉన్న ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక కలర్ తీసుకొచ్చి దీని పక్కన ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసుకోవడమే. ఇలా సమానం చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ పెట్టుకొని మ్యాట్ స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం ఇలా సమానం చూసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే. ఇలాగే అన్ని క్లాత్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనకు నచ్చిన క్లాత్స్ అన్ని తీసుకుని అన్నీ ఒకటే సమానంగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. అలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, మా అమ్మ అయితే ఇలా 2 కలర్స్ పెట్టారు. కలర్స్ కూడా మనం అట్రాక్టివ్గా ఉన్నాయి తీసుకుంటే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకొని ఇంకొక కలర్ పీస్ని కూడా తెచ్చుకొని దీనిపైన పెట్టేసుకొని అటాచ్ చేసుకోవడమే. ఇలా మనం పీసెస్ అన్ని లైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి అలా తీసుకొని స్టిచ్ చేసుకుంటే చూడడానికి లుక్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ మ్యాట్ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీనే. మనం క్లాత్స్ అవి సెట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగానే అయిపోతుంది. చూడండి, 3 పీసెస్ స్టిచ్ చేసేసరికి ఎంత మంచి లుక్ వచ్చేసిందో. ఆ తర్వాత ఇంకొక పీస్ కూడా ఇలా పైన పెట్టేసుకుని మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే. ఇలా హెచ్చు తగ్గులవి లేకుండా నీట్గా సమానంగా చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్ అది చాలా నీట్గా వస్తుంది. ఇలానే మనం ఎన్ని క్లాత్స్ అయితే తీసుకున్నామో అవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే.
కలర్స్ మాత్రం కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి తీసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది. మన దగ్గర ఏ కలర్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. ఇలా కొంచెం డిఫరెంట్గా ఉన్న కలర్స్ అవి తీసుకొని స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. చూడండి సగం స్టిచ్ చేసేసరికి లుక్ అనేది చాలా బాగా వచ్చేసింది. ఇక ఇది లాస్ట్ పీస్ అనమాట. మా అమ్మ అయితే ఇక్కడ లాస్ట్లో రెడ్ వేస్తున్నారు. ఇలా మా అమ్మ అయితే మొత్తం 7 కలర్స్ పెట్టారనమాట. ఇలా మనకు నచ్చినన్ని పీసెస్ పెట్టుకోవచ్చు. కొంచెం పెద్ద మ్యాట్ స్టిచ్ చేసుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ పీసెస్ పడతాయి. మనకు నచ్చిన సైజులో మనకు నచ్చినన్ని కలర్స్తో స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ కూడా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం సమానం చూసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. పీసెస్ అవి లోపలికి వెళ్ళిపోకుండా చూసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే. మొత్తం ఇలానే సమానంగా నీట్గా చూసుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఆ తర్వాత ఇంకొక సన్నటి క్లాత్ తీసుకొని చుట్టూరు ఇలా గోటు వేసుకోవాలి. ఈ మ్యాట్కి మ్యాచింగ్ అయ్యే కలర్ ఏదో ఒకటి తీసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే. చుట్టూ కూడా ఇలా సమానం చూసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. కానీ లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లోపల స్పాంజ్ ఒకటి వేసాం కదా, చాలా స్మూత్గా భలే ఉంది అసలు. ఇలా ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక వైపుకి టర్న్ చేసుకుని ఇలా మడత పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవడమే. మొత్తం ఇలానే నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ అవుట్లైన్ స్టిచ్ చేసిన తర్వాత అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది లుక్. ఇలా మొత్తం నీట్గా చూసుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మ్యాట్ స్టిఫ్గా ఉండడం కోసం ఈ బార్డర్కి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా చుట్టూరు కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోవడమే. చూడండి మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కదా, చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ బార్డర్ కూడా దీనికి బాగా సెట్ అయినట్టు అనిపించింది. ఈ మ్యాట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. ఇలా మనం డోర్ దగ్గర అయినా ఇంట్లో అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మనకి ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కలర్స్ వేసుకొని. కానీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. బయట కొనాల్సిన అవసరమే లేకుండా, రూపాయి ఖర్చు కూడా లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన 10 వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.